జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం బాల భవన్లో జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవులు కళాకారులు జాతీయ స్థాయిలో పద్మశ్రీ అవార్డు పొందడం చాలా గొప్ప విషయమన్నారు. కళారంగాలు చాలా గొప్పవని, ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో విశేష కృషి చేసి విజయం సాధించినట్లయితే జీవితం సార్థకం అయినట్లేనన్నారు. కవి రచయితగా కూరెళ్ల విట్లాచార్య, హరికథ కళాకారినిగా శ్రీమతి ఉమామహేశ్వరి, బుర్ర వాయిద్యుడుగా దాసరి కొండప్పలు వారి రంగాలలో ఎనలేని విశిష్ట సేవలందించి జాతీయ స్థాయి అవార్డు అందుకున్న సందర్భంగా వారికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు ఆయన ఘనంగా సన్మానించారు. ఈ లోకల్ ఆర్ట్స్ ని నేషనల్ లెవెల్ కు తీసుకోపోయారంటే దట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. మోస్ట్ సూటబుల్ టు ది సిచువేషన్. ఇక్కడ పిలిచినప్పుడు అనుకున్నాను, సో బాలభవన్ అంటే ఇట్స్ ఆల్వేస్ గద్వాల్ హస్ బీన్ అ ప్లేస్ వేర్ ఆర్ట్ అండ్ లిటరేచర్, ఆర్ట్ అండ్ కల్చర్ హస్ ఆల్వేస్ బీన్ ఎంకరేజ్డ్. మెసేజ్ టు అవర్ స్టూడెంట్స్. ఇలా అన్నిలో ఆయన కూరల విఠలాచార్య అందాలయాలకి ఆయన పుస్తకారి ప్రశంసా పత్రం. శ్రీ 5 దశాబ్దాలలో తన హరికథల ద్వారా భారతీయ సంస్కృతి పట్టుకొన్న సంస్కృత